అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో నాగబాబు నిర్మించిన బావగారు బాగున్నారా చిత్ర విజయానికి చిరంజీవి చేసిన సాహసోపేతమైన బంగీ జంప్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. న్యూజిలాండ్లోని ఎత్తైన ప్రదేశం నుండి ప్రాణాలకు తెగించి చిరంజీవి చేసిన ఈ అద్భుతమైన స్టంట్ అప్పటివరకు తెలుగు వెండితెరపై ఒక అరుదైన రికార్డు. నిర్మాత, దర్శకుడు వద్దని వారించినా కేవలం తన అభిమానులను థ్రిల్ చేయడానికి మెగాస్టార్ ఎంతో రిస్క్ తీసుకుని ఈ సాహసానికి సిద్ధపడ్డారు. స్టంట్ చేస్తున్నప్పుడు తలకిందులుగా ఉండి కూడా చిరంజీవి తన షర్ట్ను సవరించుకోవడం ఆయన గ్రేస్కు మరియు మాస్ ఇమేజ్కు నిదర్శనంగా నిలిచి థియేటర్లను హోరెత్తించింది. బ్రహ్మానందం కామెడీతో పాటు ఈ సాహస కృత్యం సినిమాను బ్లాక్ బస్టర్గా నిలబెట్టడమే కాకుండా నేటికీ టీవీల్లో అద్భుతమైన రేటింగ్స్ సాధించేలా చేస్తోంది. ప్రముఖ నిర్మాత మెగా కుటుంబానికి చెందిన ప్రస్తుత శాసనమండలి సభ్యులు కూడా అయిన కొనిదెల నాగబాబు గతంలో నిర్మించిన బావగారు బాగున్నారా సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించిన బావగారు బాగున్నారా సినిమాలో చిరంజీవి నటనతో పాటు ఆ సినిమాలో ముఖ్యంగా ఒక బంగీ జంప్ అనేది సినిమా విజయంలో కూడా కీలకమైన పాత్రను అయితే పోషించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా న్యూజిలాండ్లో అంజనీ ప్రొడక్షన్స్ బ్యానర్పై సూయ ప్రొడక్షన్ అది నాగబాబు అయితే ఆ సినిమాని అయితే భారీ బడ్జెట్తో నిర్మించడం అయితే జరిగింది. మంచి లాభాలు కూడా ఆర్జించిన ఆ సినిమా సంబంధించి బంగీ జంప్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక బంగీ జంప్ విషయంలో ఒక సాహసోపేతమైన స్టెప్ను యాక్షన్ చేశారని చెప్పవచ్చు. అది ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రమాదకరమైన యాక్షన్ దృశ్యం అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ను అలరించే క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి అయితే ఆ బంగీ జంప్ కోసం చాలా కష్టపడమే కాకుండా సక్సెస్ఫుల్గా ఆ ఫీట్ను సాధించారని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు డైరెక్టరు పరాంజీ పరాంజీ కావచ్చు, మరోవైపు నిర్మాత నాగబాబు కూడా బంగీ జంప్ వద్దని వారించినప్పటికీ కూడా చిరంజీవి వినలేదని కూడా అప్పట్లో కథనాలు కూడా బలంగా వినిపించాయి. అయినప్పటికీ కూడా అభిమానుల కోసం భారీగా బంగీ జంప్ చేసిన నేపథ్యంలోనే మంచి సక్సెస్ కూడా ఆ సినిమా అందుకుంది. ఆ సినిమా సక్సెస్కు ప్రధానమైన 3 అంశాల్లో బంగీ జంప్ కూడా ఒకటి కారణం అని కూడా అప్పట్లోనే మేకర్స్ అయితే ప్రకటించడం కూడా జరిగింది. అయితే కాళ్లకు తాడుతో ఎత్తు నుంచి కిందకు నీళ్ళలోకి తలకిందులుగా దిగడం అనేది బంగీ జంప్ యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఈ బంగీ జంప్ దృశ్యాన్ని వీక్షించే క్రమంలోనే మేకర్స్ అయితే ఎంతో భయపడ్డ క్రమంలో ఇది న్యూజిలాండ్లో జరిగింది. ఆ క్రమంలోనే దీన్ని ముఖ్యంగా థియేటర్లలో ప్రేక్షకులు కూడా చాలా దగ్గర నుంచి చూడాలనే క్రమంలోనే బంగీ జంప్ను ప్రదర్శిస్తున్న క్రమంలో థియేటర్లో స్లో మోషన్స్లో ప్రేక్షకులంతా చాలా డీటెయిల్గా చూసే విధంగా స్లో మోషన్స్లో తెరను నడిపించడం అనేది కూడా మరొక ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఆ ఫీట్ని అయితే బంగీ జంప్ని అయితే ప్రేక్షకులు ఎంతగానో అలా ఆనందించడమే కాకుండా ఆ సినిమా సక్సెస్లో కూడా వాళ్ళు ఆస్వాదించడం అని చెప్పవచ్చు. థియేటర్లో దీనికి సంబంధించి ముఖ్యంగా బంగీ జంప్కి సంబంధించి సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్లో ఇలాంటి ఫీట్ సాధించిన అరుదైన మొట్టమొదటి హీరో కూడా చిరంజీవి అనే చెప్పవచ్చు. అభిమానులను మెప్పించడానికి తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఎంత దూరమైనా వెళ్తారు అన్నదానికి తాను స్వయంగా అంజనీ ప్రొడక్షన్స్పై నిర్మించిన బావగారు బాగున్నారా సినిమాలో బంగీ జంపే ఒక ప్రబలమైన నిదర్శనం అని కూడా నాగబాబు ఒక సందర్భంలో ఎమోషనల్ కూడా అయ్యారు. ఈ విషయంలో జేఎన్సీ పరాంజీ డైరెక్టర్ కూడా తన డైరెక్షన్లో వచ్చిన ఎన్నో సినిమాల్లో కూడా ఇలాంటి అరుదైన ఫీట్ మాత్రం తాను చూడలేదని, ఇలాంటి ఫీట్ చేయాలంటే ఎంతో సాహసం ధైర్యం ఉండాలని, ఇది ఒక సినీ రంగంలో ఇది ఒక అద్భుతమైన ప్రదర్శన అని కూడా చెప్పవచ్చని జేఎన్సీ పరాంజీ కూడా ప్రకటించడం అయితే జరిగింది. దీంట్లో ఈ ముఖ్యంగా బావగారు బాగున్న సినిమాల సక్సెస్లో ఒక బంగీ జంప్ మెయిన్ కారణం అయితే మరొక కారణం కూడా ఒక ఇతివృత్తం అని కూడా కావచ్చు. మరోవైపు చిరంజీవి అద్భుతమైన నటన కూడా చెప్పవచ్చు. ఆ సినిమాను ఇప్పటికి కూడా బావగారు బాగున్నారు సినిమాను ఎన్నిసార్లు రిలీజ్ చేసినా కూడా లక్షల కోట్లలో వ్యూస్ రావడం కూడా దీనికి ఎంతో నిదర్శనం కూడా. ఎప్పుడు ఆ సినిమాకు సంబంధించి కూడా మార్కెట్ బలంగా ఉంటుందని కూడా ఇప్పటికి కూడా మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.